నర్వస్ వీక్‌నెస్ అన్నది ప్రెజెంట్ డేస్‌లో ఒక 15 ఇయర్స్ నుంచి 15 ఏంటి 8 ఇయర్స్ నుంచి ఇయర్ అంటే ఒక 60, 70 ఇయర్స్ వాళ్ళందరికీ కూడా ప్రెజెంట్ డేస్‌లో ఇదొక కామన్ ఇష్యూ అన్నది అయిపోయింది. సో, నర్వస్ వీక్‌నెస్ అన్నది మెయిన్ మనం ఒక ఒక టీవీని గానీ, కంటిన్యూస్‌గా ఏదైనా ఒక వర్క్‌ని చేయడం వల్ల గానీ, ఇన్‌యాక్టివిటీ అంటే బాడీకి అసలు యాక్టివిటీ లేకపోవడం వల్ల, కంటిన్యూస్‌గా కూర్చోవడం వల్ల, అట్ ద సేమ్ టైమ్ ఎక్సర్సైజ్ అన్నది బాడీకి లేకపోవడం వల్ల, అట్ ద సేమ్ టైమ్ ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం వలన కూడా నర్వస్ వీక్‌నెస్ అన్నవి అవుతుందన్నమాట. ఈ నర్వస్ వీక్‌నెస్ అన్నది ప్రెజెంట్ మనం ఏం చేయాలనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఎక్సర్సైజ్, బాడీకి ఎక్సర్సైజ్ ఇవ్వడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో గానీ, ఏదైనా ఒక వర్క్ స్టేషన్‌లో ఏం చేస్తున్నారంటే కంటిన్యూస్‌గా కూర్చుంటున్నారు. సో, కంటిన్యూస్‌గా కూర్చోవడం వల్ల బ్రెయిన్‌కి కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ అన్నది తగ్గిపోతుంది. సో, తగ్గిపోవడం వల్ల నర్వస్ వీక్‌నెస్ అన్నది ప్రెజెంట్ అందరిలో మనం చూడొచ్చన్నమాట. సో, దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓవర్‌కమ్ చేయడానికి ఏం చేయాలి అనంటే బాడీకి కొంతవరకు ఎక్సర్సైజ్‌ని ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్సర్సైజ్ అంటే త్రూ ఔట్ ద బాడీ బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ప్రాపర్‌గా అవ్వాలన్నమాట. అట్ ద సేమ్ టైం మనం న్యూట్రియంట్స్‌ని కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఒక్కటే కాదు, న్యూట్రియంట్స్ అన్నవి కూడా మన నర్వస్ వీక్‌నెస్‌ని ఓవర్‌కమ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఎలా అంటే మెగ్నీషియం గానీ, కోబాల్ట్ గానీ, జింక్ గానీ ఇలాంటి మైక్రో న్యూట్రియంట్స్ అన్నవి మన ఫుడ్‌లో తీసుకున్నప్పుడు ఏమవుతాయనంటే మనని ఇలాంటి అన్నెసెసరీ ఇష్యూస్‌ని ఓవర్‌కమ్ చేయడానికి హెల్ప్ అవుతాయన్నమాట. సో, మనం తీసుకున్న ఫుడ్‌లో మెయిన్ లైక్ ఆల్మండ్స్ కానీ, లేకపోతే రసం గానీ, లేకపోతే కొరియాండర్ గానీ, లీఫీ వెజిటబుల్స్ కానీ, కరివేపత్తా గానీ, సో, ఇలాంటి వాటిల్లో మనకి మైక్రో న్యూట్రియంట్స్ అన్నవి చాలా ఎక్కువగా దొరుకుతాయి. మనం ఏం చేస్తాము, మనకి ఈజీగా ఫుడ్ తీసుకోవడానికి మోస్ట్‌లీ బర్గర్స్ గానీ, పిజ్జాస్ గానీ, లేకపోతే బ్రెడ్ ఐటెమ్స్‌లో గానీ, లేకపోతే ఓట్స్‌లో గానీ మోస్ట్‌లీ మనం ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేసుకోవడానికి ఇలాంటి వాటిల్ని ఆప్ట్ చేస్తాం. సో, ఆప్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం తీసుకున్న ఫుడ్‌లో మైక్రో న్యూట్రియంట్స్ అన్నవి ల్యాగ్ అయిపోతున్నాయన్నమాట. సో, ల్యాగ్ అవ్వడం వల్ల మనకి నర్వస్ రిలేటెడ్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఇవే కాకుండా అన్నెసెసరీగా ఈ మైదా కైండ్ ఆఫ్ ఫుడ్ ఐటెమ్స్ కానీ, ఈ రెడీ టు ఈట్ ఫుడ్ ఐటెమ్స్ గానీ తినడం వల్ల అంటే లాంగ్ టర్మ్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం వల్ల ఫుడ్ అన్నది మనం లాంగ్ టర్మ్‌ని ఎక్స్టెండ్ చేస్తాం. సో, ఎక్స్టెండ్ చేయడం వల్ల దాంట్లో సాల్టెడ్ థింగ్స్ ఎక్కువ యాడ్ చేస్తాం. అలానే కాకుండా మనకి తెలియకుండానే N635 అలాగే కొన్ని రకాల ఇంగ్రీడియెంట్స్‌ని యాడ్ చేసి దాన్ని ప్రిజర్వేషన్ టైమ్‌ని పెంచుతున్నారనమాట. సో, పెంచడం వల్ల ఏమవుతున్నాయనంటే ఇలాంటి అన్నెసెసరీ కెమికల్స్ అన్నీ కూడాన మన బ్రెయిన్, మన నర్వ్ సిస్టమ్‌ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నర్వ్స్ రిలేటెడ్ ఇష్యూస్‌ని మనం తగ్గించాలి అనంటే మోస్ట్‌లీ మనం రెడీ టు ఈట్ ఫుడ్ ఐటెమ్స్‌ని గానీ, మైదా ఫుడ్ ఐటెమ్స్ గానీ, మోస్ట్‌లీ ప్రిజర్వేటివ్స్ యాడెడ్ ఫుడ్ ఐటెమ్స్‌ని మనం తగ్గించగలిగితే గనక, మనం డైలీ తీసుకున్న ఫుడ్‌లో గనక తగ్గించగలిగితే, మనం కొంతవరకు ఇలాంటి నర్వ్స్ రిలేటెడ్ ఇష్యూస్‌ని తగ్గించొచ్చు. అంతేకాకుండా మనం తీసుకున్న ఫుడ్‌లో మన సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్‌లో మనం జనరల్‌గా ఒక ఇడ్లీ తీసుకున్నాం అనుకోండి, దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటది. లైక్ అందులో ఉరద్దాలు ఉంటుంది, రైస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ త్రూ ఔట్ ద నైట్ మనం ఫర్మెంట్ చేస్తాం. ఫర్మెంట్ చేసి పొద్దున్న దాన్ని బ్యాటర్‌తోని మనం ఒక దోస గానీ ఏమైనా చేస్తాం. సో, అది ఏమవుతుందంటే మన హెల్త్‌కి చాలా మంచిది. ఏదైనా ఒక ఫుడ్ మనం తీసుకున్నామంటే దాని ప్రాసెస్ అన్నది లాంగ్ టర్మ్ ఉన్న కొద్దీ మనకి హెల్త్ బెనిఫిట్స్ అన్నవి చాలా ఎక్కువ ఉంటాయి. మనం ఎప్పుడు రెడీ టు ఈట్ ఫుడ్ ఐటెమ్స్ ఎలా తీసుకుంటున్నామో అట్ ద సేమ్ టైమ్ దానివల్ల వచ్చే కాంట్రా ఇండికేషన్స్ కూడా అలానే ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఫుడ్ ఐటెమ్స్ కాకుండా, మనం రెడీ టు ఈట్ ఫుడ్ ఐటెమ్స్ కాకుండా మనం మన ఏన్షియన్స్ తీసుకున్న ఫుడ్ లైక్ ఇడ్లీ గానీ, దోస గానీ, రైస్ బేస్డ్ ఫుడ్ ఐటెమ్స్ కానీ, లేకపోతే జాగరీ బేస్డ్ ఫుడ్ ఐటెమ్స్ కానీ, అలానే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకోవటం వల్ల మనకి బాడీ అన్నది హెల్తీగా ఉంటుంది. హెల్తీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే హెల్తీగా ఉన్నప్పుడు మనం ప్రాపర్‌గా ఆలోచించగలుగుతాం. ప్రాపర్‌గా ఆలోచించడం వల్ల ఏం చేస్తాం, ప్రాపర్ ఫుడ్ ఇంటేక్‌ని మనం తీసుకోవడానికి ట్రై చేస్తాం.
సో ప్రాపర్ ఫుడ్ ఇంటేక్ మనం స్టార్ట్ చేయాలి అని అంటే మన వే ఆఫ్ థింకింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా టెన్షన్లో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే మన బ్రెయిన్ ఇమీడియట్గా ఒక జంక్ ఫుడ్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఆ టైంలో మనం చేసుకోవడానికి ఇష్టపడం, ఫుడ్ని ప్రిపేర్ చేయడానికి ఇష్టపడం. సో ఇష్టపడకపోవడం వల్ల ఏంటి, రెడీగా ఏముంటే అది తినడానికి ట్రై చేస్తాం. సో రెడీగా ఉన్న ఫుడ్ ఐటమ్స్లో మనకి ఎక్కువ ప్రిజర్వేటివ్స్ కానీ లాంగ్ టర్మ్ సాల్టెడ్ థింగ్స్ కానీ ఉండడం వల్ల అవి మన నర్వ్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తాయి. సో అందుకు మనం ఎప్పుడైనా అన్హెల్తీగా ఉన్నప్పుడు కొంచెం లాంగ్ టర్మ్ అంటే హెల్తీ ఫుడ్ని తీసుకోవడానికి ట్రై చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నర్వస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మెయిన్ మనం స్లీపింగ్ ప్యాటర్న్స్, లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ తీసుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ కూడా. సో ఎక్సర్సైజ్ అంటే ఏదో విగరస్గా వెళ్ళి జిమ్లో చేయాల్సిన అవసరం లేదు. సో మినిమల్ మెడిటేషన్ కానీ యోగా పోస్చర్స్ కానీ మార్నింగ్ టైం, అట్ ద సేమ్ టైం ఈవినింగ్స్ మనం పడుకునే ముందర కానీ చేస్తే నర్వస్ వీక్నెస్ అన్నది మనం తగ్గించవచ్చు. అట్ ద సేమ్ టైం ఫుడ్ ఎలాంటిది అని అంటే మోస్ట్లీ చిలకడ దుంపలు కానీ, ఆల్మండ్స్ కానీ, ఫర్మెంటెడ్ ఫుడ్ ఐటమ్స్ కానీ, లేదంటే మనకి మినిమం బెల్లంతో చేసినవి జాగరీ బేస్డ్ ఫుడ్ ఐటమ్స్ కానీ, వీటిలో కొంచెం మనకి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ అన్నవి దొరుకుతాయి. సో ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ని మనం ఇంక్లూడ్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం స్లీపింగ్ ప్యాటర్న్స్ కూడా కరెక్ట్ చేసుకోవాలి. అంటే స్లీపింగ్ ప్యాటర్న్స్ అంటే మనం ఎలాగో పడుకోవాలి కదా అని లేట్గా పడుకొని అర్లీగా లేవడం అన్నది కరెక్ట్ కాదు. మినిమం ఒక 6 to 8 hours అన్నది స్లీప్ ఉండాలి. ఆ 6 to 8 hours అట్లీస్ట్ మనకి 4 to 5 hours అన్నవి సౌండ్ స్లీప్ ఉండాలి. సౌండ్ స్లీప్ ఉంటే కనుక మనం నర్వస్ వీక్నెస్ని మనం ఆటోమేటిక్గా తగ్గించవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు ఇంకా సిమ్టమ్స్ ఎక్కువ ఉన్న కొద్దీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒక్కటే కాదు, సో డాక్టర్ని, న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ని, అట్ ద సేమ్ టైం ఒక ఫిజియోథెరపిస్ట్ని కనుక కలిస్తే నర్వస్ ఇష్యూస్ అన్నది మనం తగ్గించవచ్చు. సో నేను ఇప్పుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతూ ఇంకా సివియారిటీ ఉంటే కనుక ఒక ఎక్స్పర్ట్ని కలిసి ఒపీనియన్ తీసుకొని మొత్తం ఇప్పుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యి హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.